సహోదర మహాశయులారా, మహిళా దినోత్సవం మార్చి 8వ తేదీ ప్రతి సంవత్సరం చాలామంది జరుపుకుంటూ ఉంటారు. ఆ సందర్భంగా పెద్ద పెద్ద వేదికల నెక్కి మహిళా హక్కుల కోసం, వారి స్వతంత్రం కోసం, వారికి సమాన హక్కులు కల్పించడం కోసం పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే వారిని మనం చూస్తూ ఉంటాము. కానీ చరిత్రలో మహిళలకు అన్ని రంగాల్లో సమాన భాగం కలిగించినటువంటి, అన్ని విషయాల్లో వారికి హక్కులు కలిగించినటువంటి ఇస్లాం ధర్మాన్ని అధ్యయనం చేయడంలో మనం వెనుకంజ ఉన్నాము. ఇంకా ఆ ఇస్లాంపై రకరకాల అపార్థాలు, వాటిపై అనేక రకాల అభండాలు వేసి వాటిని ప్రచారం చేయడంలో ముందంజలో ఉన్నాము. కానీ చరిత్ర మరిచిన వాస్తవ సత్యం ఏమిటంటే, ముస్లిం మహిళలు ఇస్లాం యొక్క ప్రారంభంలో నుండే అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు. చివరికి మనం చూసుకున్నట్లయితే మన దేశ స్వతంత్ర పోరాటంలో కూడా పురుషులతో పాటు భుజంకు భుజం కలిపి మేము కూడా మీ వెంట అనే విధంగా ముస్లిం మహిళలు స్వతంత్ర పోరాటంలో అమోఘమైన త్యాగాలు చేశారు. సువర్ణక్షరాలతో లిఖించబడ్డ చరిత్రలో అద్భుతమైనటువంటి త్యాగాలు చేశారు. కానీ నేటి చరిత్ర వాటన్నిటిని కూడా మరుగున పడేసింది. బేగం హజరత్ మహల్, బేగం ఖుదీజా, అమతుల్లా, అదేవిధంగా ఇంకా బేగం ఖుర్షిదా బానో, అరుణ ఆసిఫ్ అలీ, ఇలా ఎంతో మంది పేర్లు. బేగం హజరత్ మహల్, సురయ్యా తయ్యిబ్ జీ, ఇలా మహిళలు పురుషులతో పాటు సమానంగా. అమతుల్లా గారి గురించి అయితే వస్తుంది, ఆమె గాంధీజీ గారికి ఒక సోదరిలాగా మహాత్మా గాంధీ గారి వెంట ఉండి స్వతంత్ర సమరంలో చాలా అద్భుతమైనటువంటి పోరాటం చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ సుల్తాన్ రజియా బేగం నుండి మొదలుకుంటే మన దేశం యొక్క మొదటి మహిళా జడ్జి బీబీ ఫాతిమా వరకు మహిళలు, ముస్లిం మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు. ముస్లిం మహిళలు అన్ని రంగాల్లో మన దేశ యొక్క అభివృద్ధిలో వారు అనేక త్యాగాలు చేశారు. విద్యారంగంలో చూసుకున్నట్లయితే ఫాతిమా షేక్, ఆమె ఎవరు? అల్లాహు అక్బర్. ముస్లిం యొక్క చరిత్రను కావాలని కొందరు మరుగున పడేశారు. మరి అజ్ఞానం వల్ల ముస్లింలు కూడా చాలామంది తెలుసుకోలేకపోయారు. అవన్నిటిని కూడా శోధించి తీసుకొస్తున్నటువంటి మహాయోధుడు గౌరవనీయులు నసీర్ అహ్మద్ గారు ఎన్నో పుస్తకాలు రాశారు. ఫాతిమా షేక్, జ్యోతిరావు పూలే మరియు వారి సతీమణి వారికి సమకాలీకులుగా ఉండి, వారు ముస్లిం మహిళగా ఉండి విద్యను వ్యాపింపజేయడంలో అమోఘమైనటువంటి త్యాగాలు, కృషి చేశారు. నేటి ముస్లిం తరం ధార్మిక మార్గంలో నడుస్తూనే మన దేశ అభివృద్ధిలో వారితో అయ్యేటువంటి ప్రతి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే రకరకాల రూమర్స్, రకరకాల అభండాలు పుట్టిస్తున్నారో వారికి చెంపపెట్టుగా మన యొక్క త్యాగాలు, మన యొక్క నడవడిక ఆదర్శంగా నిలబడాలి. ముస్లిం మహిళ అన్ని రంగాల్లో కూడా ధార్మికంగా నడుస్తూనే తన ఇంటిని, తన కుటుంబాన్ని సంరక్షించుకుంటూనే సమాజంలో తన వంతుగా సమాజ సంరక్షణలో, సమాజం యొక్క సంస్కరణలో తన వంతుగా పాత్ర ముస్లిం మహిళ నిర్వహించాల్సిన అవసరం ఉంది. మన పూర్వీకులు అలాంటి పాత్ర నిర్వహించి చరిత్రలో సువర్ణక్షరాలతో నిలిచిపోయారు. నేటి మహిళలు కూడా అలా ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది, ధార్మిక పరమైనటువంటి హద్దుల్లో ఉండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.